అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్టోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. మన భారతావనిని గురించి మన వీడియోల్లో చాలా సార్లు గర్వంగా ఏ నయా భారత్ హై అని చెప్పుకుంటూ ఉంటాం. ఎందుకు చెప్పుకుంటాం అనే విషయం అర్థం కావాలంటే ఈ వీడియో పూర్తిగా చూడాల్సిందే. నేను స్వయంగా సహజంగా ఎవరి జోలికి వెళ్ళను. అదర్వైజ్ ఎవరైనా నా జోలికి వచ్చినా నేను న్యాయ పోరాటం చేస్తాను, అంతేగాని దెబ్బకు దెబ్బ తీయడం నా లక్ష్యం కాదు అన్నట్టుగా ఇంతవరకు ప్రవర్తించేది భారత్. అందుకే 1947లో స్వతంత్రం వచ్చిన దగ్గర నుండి ఓ 65 ఏళ్ల పాటు గోటితో కొడితే అరేబియా సీలో మునిగి చచ్చే స్థాయిలో ఉన్న పాకిస్తాన్ వందల దాడులు చేస్తూ భారత్ని భయపెడుతూ వచ్చింది. ఇటువైపు చైనా భయపెట్టింది. అయినా భారత్ రివర్స్ కౌంటర్ ఇవ్వడం అసహజ లక్షణం అంటూ ఊరుకునేది. దీంతో శత్రువు చెలరేగిపోయి మన ఇంటి లోపలి దాకా వచ్చి మరీ కొట్టేవాడు. కానీ ఈ విధానం మారిందిప్పుడు. భారత్ని దెబ్బ కొట్టడం కాదు, కనీసం దెబ్బ కొట్టడానికి ఇటువైపు చూసినా ఎన్కౌంటరే. మోడీ గారి వచ్చినాక ఈ విధంగా మారింది. ఇప్పుడు ఇదంతా దేని గురించి అంటే టర్కీని గురించి. ప్రజెంట్ గా భారత్ టర్కీని స్టేజీ పైననే అవమానించింది. నిన్ను ఈ విధంగా అవమానించినా నువ్వు మమ్మల్ని ఏమీ చేయలేవు, నువ్వు నీ తొత్తు పాకిస్తాన్ కలిసి కూడా భారత్ని ఏమీ చేయలేరు అన్నట్టుగా అవమానించింది. టాపిక్ ఏమిటి అంటే టర్కీ నేషనల్ డేని జరుపుకుంది. దీనిని విక్టరీ డే అని పిలుచుకుంటారు వారు. ఈ విక్టరీ డే రోజు న్యూఢిల్లీలోని టర్కీ ఎంబసీ సెలబ్రేట్ చేసుకుంటుంది. యూజువల్ గా ప్రతిసారి ఎలా ఉంటుంది అంటే ఈ సెలబ్రేషన్స్ కి మన భారతదేశ విదేశాంగ శాఖ సెక్రటరీలు, జాయింట్ సెక్రటరీలు, ప్రతినిధులు, అధికారులు, ఇంకా ఇతర దేశాల రాయబారులు కూడా హాజరవుతూ ఉంటారు. అయితే భారత్ ఈసారి ఇక్కడ టర్కీకి జలకిచ్చింది. ఏ ఒక్కరూ వారి ఆహ్వానాన్ని మన్నించి అటెండ్ అవ్వలేదు. మన ఫారిన్ సెక్రటరీ విక్రమ్ మిస్త్రీ గారు హాజరు కాలేదు. ఆయనే కాదు, ఎవరూ కాలేదు, ఏ ఒక్కరూ కాలేదు. ఆపరేషన్ సింధూర్ లో టర్కీ పాకిస్తాన్ కి పూర్తి స్థాయి సహాయ సహకారాలు అందించింది. బహాటంగా పాకిస్తాన్ కి తన మద్దతు ప్రకటించింది. దీనికి కౌంటర్ గా భారత్ ఈ విక్టరీ పరేడ్ కు హాజరు కాలేదు. ఇంతవరకు ఓకే, బాగానే ఉంది. కానీ అసలైన జలక్ ఏమిటి అంటే ఈ పరేడ్ కి ఇజ్రాయిల్, ఆర్మేనియా, గ్రీస్ రాయబారులు కూడా భారత్ సిగ్నల్ ని అందుకొని హాజరు అవ్వకుండా ఆగిపోయారు. భారత్ కి వ్యతిరేకంగా ఏ రీతిలో ప్రయత్నించినా భారత్ ఇకపైన సహించదు. దెబ్బకు దెబ్బ తప్పకుండా ఉంటుంది. దెబ్బకి దెబ్బ కాదు, దెబ్బకి 4 దెబ్బలు ఉంటాయి అని చెబుతోంది. ఇప్పుడు భారత్ లో ఉన్న టర్కీ ఎంబసీలో జరిగిన విక్టరీ పరేడ్ కి వెళ్ళక అవమానించడమే కాదు, టర్కీలోని అంకారాలో జరిగిన విక్టరీ పరేడ్ కి కూడా అక్కడి మన ఎంబసీ నుండి ఏ ఒక్క అధికారి కూడా హాజరు అవ్వలేదు. ఈ విధంగా ఎక్కడా కూడా హాజరు కాకూడదు అని అధికారికంగానే వీరికి ఉత్తర్వులు వెళ్ళాయి. లిటరల్లీ ప్రతి సంవత్సరం ఢిల్లీలో జరిగే విక్టరీ పరేడ్ కి 150 మంది హాజరవుతూ ఉంటారు. కానీ ఈసారి కేవలం 12 మంది మాత్రమే హాజరయ్యారు. 92% మంది హాజరు అవ్వలేదు. ఇది టర్కీకి ఇచ్చిన ఘాటు జవాబు. భారత్ ఇలా హాజరు అవ్వకపోవడమే గాక ఎందుకు ఇలా బాయ్కాట్ చేశాం అనే దానికి వివరణను కూడా ప్రకటించింది. ఆపరేషన్ సింధూర్ గురించి మనకు ఇంకా చాలా బాగానే గుర్తుంది కదా ఫ్రెండ్స్. ఈ యుద్ధంలో పాకిస్తాన్కి 2 దేశాలు అన్ని విధాలుగా సాయం చేశాయి. అవి ఒకటి టర్కీ, 2 అజర్బైజాన్లు. పాకిస్తాన్ కూడా మా దేశంలాగే సున్నీ ముస్లిం కంట్రీ కాబట్టి మేం పాకిస్తాన్కి సాయం చేసి తీరుతాం అంటూ భారత్ని బెదరగొట్టే ప్రయత్నం చేశాయి. ఈ విషయాన్ని భారత్ ఈ విక్టరీ డే బాయ్కాట్ సందర్భంగా తెలియజేస్తూ ఆపరేషన్ సింధూర్ సమయంలో టర్కీ పాకిస్తాన్కి 350 బైరాక్టర్ అండ్ యాసినిక్ డ్రోన్స్ సప్లై చేసింది. 15 మంది టర్కిష్ మిలిటరీ ఆపరేటర్స్ ని కూడా పాకికి పంపించింది. 2 ఆపరేటర్లను కూడా పంపించింది అంటూ లెక్కలు తీసి మరీ చూపిస్తూ ఎందుకు బాయ్కాట్ చేశాం అనే విషయంగా అధికారికంగానే ప్రకటించింది. మీరు ఈ విధంగా పాకిస్తాన్కి సహాయ సహకారాలు అందజేశారు కాబట్టి మేం దీనిని బాయ్కాట్ చేస్తున్నాం అంటూ. ఇంకా ఈ ప్రకటనలో టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ భారత దాడిని పాకిస్తాన్ తిప్పికొడుతూ ఉంటే మేం పాకిస్తాన్కి పూర్తి మద్దతు ఇస్తాం అని ఆ రోజు ప్రకటించాడు అని భారత్ తన అధికారిక ప్రకటనలో ఇప్పుడు పేర్కొంది. టర్కీ పైన ఆబ్వియస్లీ ఎప్పటి నుండో భారత్కి రగిలిపోతూ ఉంది. ఎందుకు అంటే టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ అవకాశం దొరికినప్పుడల్లా, అంటే అంతర్జాతీయ వేదికలపైన మాట్లాడాల్సి వచ్చినప్పుడల్లా భారత్ని, కాశ్మీర్ని టార్గెట్ చేస్తూ ఉంటాడు. పాకిస్తాన్ అయితే ఎలాగూ ప్రతిసారి అంతర్జాతీయ వేదికపై నుండి భారత్ పై విషం కమ్ముతూ కాశ్మీర్ అంశాన్ని క్లెయిమ్ చేస్తూ ఉంటుంది. ఇక ఇది సరిపోదన్నట్టుగా పాకిస్తాన్కి తోకలాగా ఈ ఎర్డగాన్ ఒకడు బయలుదేరాడు. ఇతడు సందు దొరికినప్పుడల్లా భారత్ని, కాశ్మీర్ని టార్గెట్ చేస్తూ అదే పాకిస్తాన్కి తాను చేసే గొప్ప సాయం అన్నట్టుగా ఫీల్ అయిపోతూ ఉంటాడు. ఇలా అనేక సార్లు జరిగింది. భారత్కి ఈ మంట ఎప్పుడు ఉంటూనే ఉంది ఇతని పైన.
దీనికి ఆపరేషన్ సింధూర్ తోడైంది. ఇప్పుడు ఈ సమయంలో ఎర్డగాన్ అండ్ అజర్బైజాన్లు కూడా పాకిస్తాన్ మాకులాగే ఒక ముస్లిం దేశం కాబట్టి మేము పాకిస్తాన్కు మద్దతిస్తాం అంటూ బహిరంగంగా మద్దతును ప్రకటించారు. టర్కీకి ఏమిటండి ఇంత మిడిసిపాటు? పాకికి సాయం చేయడం ఎందుకు, భారత్ని టార్గెట్ చేయడం ఎందుకు అంటే టర్కీని గురించి తెలుసు కదా ఫ్రెండ్స్. టర్కీ అంటే గతంలో 1922 దాకా ఒట్టోమన్ సామ్రాజ్యం లాగా విలసిల్లింది. విశాలమైన ప్రాంతాన్ని ఏలిన రాజ్యం ఇది. 1922 దాకా సామ్రాజ్యంగా కొనసాగింది. తర్వాత ఇది పతనమై టర్కీగా మిగిలింది గాని దీని అధ్యక్షుడికి తన తాత తెల్లగుర్రం ఎక్కిన వాసన ఇంకా మరిచిపోలేదు. సో ఇతను ఏం చేస్తాడు అంటే ఇస్లామిక్ ఉమ్మా భావనను ప్రమోట్ చేస్తూ ఉంటాడు. పాకిస్తాన్ అనేది కేవలం ముస్లిం దేశం కాబట్టి పాకిస్తాన్ని బలపరుస్తూ భారత్ని ముస్లిం వ్యతిరేక దేశంగా చిత్రీకరిస్తూ ఉంటాడు. 370 ఆర్టికల్ రద్దు తర్వాత అయితే ఇతను ఈ విషయంగా మరింత మోనార్క్ అయ్యాడు. అయితే భారత్ ఇప్పుడు గేమ్ ప్లే చేయడంలో ఆరితేరుతోంది. ముళ్ళుకు ముళ్ళుతో సమాధానం చెప్తోంది. టర్కీ అనే ముళ్ళుకి టర్కీ చుట్టూ ముళ్లను తయారు చేసింది భారత్. ఇప్పుడు టర్కీ పొరుగు దేశాలు గ్రీస్, సైప్రస్ అండ్ ఆర్మేనియాలు ఇవి టర్కీ పట్ల పూర్తి శత్రుత్వం కలిగి ఉంటాయి. టర్కీ పాక్ని ముద్దాడి భారత్ని క్లెయిమ్ చేస్తే టర్కీకి ఒక పాకిస్తానే గాని భారత్కి టర్కీ పక్కలో బల్యం లాంటి 3 దేశాలు ఉన్నాయి. ఒకటి ఆర్మేనియా, 2 గ్రీసు, 3 సైప్రస్. గ్రీస్తో భారత్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజులు చేసి టర్కీకి స్ట్రోక్ ఇచ్చింది. ఆర్మేనియాకు పినాకా రాకెట్ సిస్టమ్ ను ఇచ్చింది. సైప్రస్ తో కూడా బలమైన సంబంధాలను, ట్రేడ్ ని ఏర్పాటు చేసుకుంది. పాకిస్తాన్ కి మేము ఖచ్చితంగా సపోర్ట్ ఇస్తాం, ఎందుకంటే పాకిస్తాన్ మా ముస్లిం దేశం కాబట్టి అని ఎలాగైతే ఎర్డగాన్ అంటాడో గ్రీస్, ఆర్మేనియా, సైప్రస్లు ఇప్పుడు టర్కీ కంటే బలంగా భారత్ మా మిత్రదేశం అంటూ బహాటంగా బల్లగుద్ది చెప్తున్నాయి. 370 ఆర్టికల్ ని అప్పుడు సైప్రస్ ఓపెన్ గా సపోర్ట్ చేసింది. ఎందుకంటే టర్కీ అధ్యక్షుడు ఎర్డగాన్ దీనిని తీవ్రంగా వ్యతిరేకించాడు కాబట్టి అతడికి వ్యతిరేకంగా సైప్రస్ అప్పుడు బలంగా సపోర్ట్ ఇచ్చింది. సో భారత్ ఎవడబ్బకి వినడం లేదు. ట్రంప్ తల కొట్టుకున్నా కూడా ట్రంప్కే వినడం లేదు భారత్. అలాంటిది ఈ ఎర్డగాన్కి వినే పరిస్థితే లేదు. ఇలా సూటిగా విక్టరీ పరేడ్కి బాయ్కాట్ చెప్పి టర్కీని తల దించుకునేలా చేసింది భారత్. ఆపరేషన్ సింధూర్ లో టర్కీ పాకిస్తాన్ కి మద్దతును ప్రకటించిన తర్వాత బాయ్కాట్ టర్కీ అనే హ్యాష్ ట్యాగ్ మన దేశంలో ఎలా ట్రెండ్ అయిందో మనకు గుర్తుంది కదా ఫ్రెండ్స్. మన భారత ప్రభుత్వం కూడా టూరిజం అండ్ ఎకనామిక్ బాయ్కాట్ ని ప్రకటించింది. దీనితో టర్కీ టూరిజం 33.3% తగ్గిపోయింది. మేక్ మై ట్రిప్, ఈజీ మై ట్రిప్ యాప్లు కూడా టర్కీ ప్రమోషన్స్ ని ఆపివేశాయి. బాయ్కాట్ ట్రెండ్ కి 201 మిలియన్ ట్వీట్స్ వచ్చాయి. ఆపరేషన్ సింధూర్ సమయంలో టర్కీ పాకిస్తాన్ కి సప్లై చేసిన డ్రోన్స్ ని జామర్లు పెట్టి అన్నింటినీ లేపేసింది. దీంతో తమ డ్రోన్స్ మోర్ పర్ఫెక్ట్ అని ఫీల్ అయ్యే టర్కీకి దిమ్మ తిరిగిపోయింది. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒకవైపు టర్కీ బాయ్కాట్ అంటూ మరోవైపు 2025 సెప్టెంబర్లో టర్కీ పక్కన ఉన్న సైప్రస్ కి విజిట్ చేశారు. ఇది టర్కీ పాకిస్తాన్లకు కారం చల్లినట్టయిన సందర్భం. గ్రీస్, ఆర్మేనియాలతో డిఫెన్స్ డీల్ ని పెంచడం కూడా జరిగింది. టీఆర్టీ వరల్డ్ ని ఎక్స్ అకౌంట్ లో భారత్ బ్లాక్ చేసింది. ఐటీ యాక్ట్ సెక్షన్ 69A ద్వారా చేసింది. టీఆర్టీ వరల్డ్ అంటే అంతర్జాతీయ టర్కీ వార్తా ఛానల్. ఇంతటితోనే భారత్ ఊరుకోలేదు. అటు ఐటీ, మెట్రో, టన్నెల్ లాంటి ప్రాజెక్టులను కూడా టర్మినేట్ చేసింది. దీనివల్ల టర్కీకి $240 మిలియన్ నష్టం వచ్చింది. టర్కీ ఇంపోర్ట్స్ పైన కూడా బ్యాన్ వేసింది. మార్బుల్స్, గోల్డ్, సిమెంట్, మినరల్ ఆయిల్స్ లాంటివి ఆగిపోయాయి దీనివల్ల. తర్వాత ఎర్డగాన్ కూతురు ఓనర్షిప్ లో నడిచే సెలెబీ ఏవియేషన్ కి సెక్యూరిటీ క్లియరెన్స్ ని రద్దు చేసింది. ఇది టర్కీ ఎయిర్పోర్ట్ హ్యాండ్లింగ్ కి భారీ నష్టాన్ని కలిగించింది. మహారాష్ట్ర లాంటి కొన్ని రాష్ట్రాలు టర్కీ నుండి ఫ్రూట్స్ దిగుమతులను నిలిపివేశాయి. ఇలా భారత్ టర్కీ ఆపరేషన్ సింధూర్ లో పాకిస్తాన్ కి సపోర్ట్ చేసిందని ఇలా భారత్ టర్కీని ఎడాపెడా వాయగొట్టింది. చివరగా ఇప్పుడు టర్కీ విక్టరీ డే కి కూడా అక్కడ టర్కీలోను, ఇక్కడ న్యూఢిల్లీలోను కూడా టర్కీ ఎంబసీకి హాజరు కాకుండా గ్రీస్, సైప్రస్, ఇజ్రాయిల్లను కూడా హాజరు కాకుండా చేసి టర్కీకి భారత్ సత్తా ఏమిటో చూపించింది. ఇక ఇది అంతా చూసిన తర్వాత టర్కీ ఇలా భారత్ తో గెలుక్కోవాల్సి ఉండేది కాదు అని తలపట్టుకుంది. మరి ఇప్పుడు భారత్ నయా భారత్ జుకేంగే నహి అంటూ దూసుకుపోతోంది. ఈ వీడియో గానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.